బరిలోకి దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పదవికి ఢోకా లేదు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల వలసతో సేఫ్ జోన్లో ఉన్నారు. హైదరాబాద్ మేయర్కు అవిశ్వాస ఆపద తప్పినట్టేనా? 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? బీఆర్ఎస్ నేతల ఆలోచనలేంటి? వాజ్ ది స్టోరీ? కారతికి కాంగ్రెస్ కండువా కప్పుకున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సేఫ్ జోన్లో ఉన్నారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ భావించినా అది సాధ్యం కాకపోవచ్చని టాక్. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉంది. 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గద్వాల్ విజయలక్ష్మి గులాబీ పార్టీ తరపున బంజారాహిల్స్ డివిజన్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 11న మేయర్గా ఎన్నికయ్యారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11తో 4 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే అది కూడా సాధ్యం కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విజయలక్ష్మికి ఎలాంటి ఆటంకాలు లేకుండా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని మున్సిపల్ చట్టంపై పట్టున్న పలువురు నిపుణులు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో తన తండ్రి అప్పటి రాజ్యసభ ఎంపీ కె కేశవరావుతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జీహెచ్ఎంసీలో 56 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత విజయలక్ష్మి, అనంతరం బీఆర్ఎస్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి, కార్పొరేటర్ శ్రీదేవి, మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కూడా హస్తం పార్టీ కూటికి చేరటంతో కౌన్సిల్లో హస్తం పార్టీ బలం క్రమంగా పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 3 డివిజన్లోనే గెలిచింది. ఉప్పల్లో ఎం రజిత పరమేశ్వర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ నుంచి శిరీషారెడ్డి, లింగోజిగూడలో డి రాజశేఖర్ రెడ్డి మాత్రమే నెగ్గారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరటంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 4కు చేరింది. ఆ తర్వాత వలసలు పెరగటంతో హస్తం పార్టీ కార్పొరేటర్ల సంఖ్య ప్రస్తుతం 25కు పెరిగింది. అయితే కారు పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన వారిని హస్తం పార్టీ కార్పొరేటర్లుగా గుర్తించే అవకాశం లేదు. గతంలో ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ ప్రకారం వీరంతా సాంకేతికంగా కారు పార్టీ కార్పొరేటర్లుగానే ఉన్నారు. గెలిచిన వార్డుతో పాటు కార్పొరేటర్ పేరు, క్రమ సంఖ్య వంటి వివరాలను మార్పు చేస్తూ గెజెట్ ను సవరించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టాలనుకుంటే మొత్తం సభ్యుల్లో 3వ వంతు మద్దతు ఇవ్వాలన్నది చట్ట నిబంధన. 50 మంది కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే పరిశీలించి వెరిఫై చేసుకుంటారు. సమాచారం సంతృప్తికరంగా ఉంటే నోటీసులు జారీ చేసి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంటుంది. మొత్తం సభ్యుల్లో సగం మంది అంటే 75 మంది హాజరైతేనే కోరం ఉంటుంది. వీరిలో ఏ ఒక్కరు గైర్హాజరైనా సమావేశం జరగదు. అప్పుడు అవిశ్వాసం వేగిపోతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా 56 మంది గెలిచినా ఇప్పుడు ఆ సంఖ్య 41కి పడిపోయింది. మున్ముందు మరింత తగ్గే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఇప్పటి వరకు గ్రేటర్ మహానగర పాలక సంస్థ చట్టం ప్రకారం 4 ఏళ్లు దాటే వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న మేయర్ విజయలక్ష్మి పదవీ కాలం 4 ఏళ్లు పూర్తవుతుంది. బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలనుకుంటే అప్పటి వరకు ఆగాల్సిందే. ఆలోగా ఎంతమంది కార్పొరేటర్లు పార్టీ మారుతారో అంచనా వేయలేని పరిస్థితి. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసం పెట్టాలని భావిస్తే సింగిల్ పార్టీగా అది సాధ్యం కాకపోవచ్చు. మున్ముందు కొందరు గులాబీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరితే వీరి సంఖ్య తగ్గుతుంది. ఈ క్రమంలో పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు కార్పొరేటర్ల సంఖ్య సరిపోకపోవచ్చు. బీజేపీ, మజ్లిస్ పార్టీలు అవిశ్వాసానికి మద్దతిచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు. దీంతో అవిశ్వాసం ప్రవేశపెట్టే ఛాన్స్ కారు పార్టీకి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.